రంగారెడ్డి మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయగా వంట చేసేందుకు స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా వెలగలేదు. సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్నట్లు శబ్దం వచ్చింది. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్ తీసుకొచ్చి వారి ముందే నీళ్లు వస్తూ ఉండడాన్ని చూపించగా తమకేం సంబంధం లేదని సర్ది చెప్పి మరో సిలిండర్ ఇచ్చి పంపించారు. రంగారెడ్డి మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయగా వంట చేసేందుకు స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా వెలగలేదు. సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్నట్లు శబ్దం వచ్చింది. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్ తీసుకొచ్చి వారి ముందే నీళ్లు వస్తూ ఉండడాన్ని చూపించగా తమకేం సంబంధం లేదని సర్ది చెప్పి మరో సిలిండర్ ఇచ్చి పంపించారు. రంగారెడ్డి మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయగా వంట చేసేందుకు స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా వెలగలేదు. సిలిండర్ ఊపి చూడగా నీళ్లు ఉన్నట్లు శబ్దం వచ్చింది. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్ తీసుకొచ్చి వారి ముందే నీళ్లు వస్తూ ఉండడాన్ని చూపించగా తమకేం సంబంధం లేదని సర్ది చెప్పి మరో సిలిండర్ ఇచ్చి పంపించారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.